హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ రివ్యూ. నేను ఇప్పుడే గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ చూశాను. ట్రైలర్ గురించి నా ఒపీనియన్ చెప్పాలి అంటే గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది. బట్ ట్రైలర్లో స్టోరీని కొంచెం కూడా రివీల్ చేయలేదు. ఆన్ హై లెవెల్ ఇది కాలేజ్ లవ్ స్టోరీ. హీరో హీరోయిన్ కాలేజ్లో చదువుతూ ఉంటారు అండ్ హాస్టల్ అట్మాస్ఫియర్ కూడా కనిపిస్తుంది ఈ ట్రైలర్లో. వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ మేబీ బికాస్ ఆఫ్ థర్డ్ గర్ల్ ఆర్ హీరో ఫాదర్ గురించి. ఈ ట్రైలర్లో హీరో హీరోయిన్ మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది, మేబీ బికాస్ ఆఫ్ థర్డ్ గర్ల్ ఆర్ హీరోయిన్ ఫాదర్ వల్ల. బట్ యాక్చువల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అని కానీ, హీరో హీరోయిన్కి మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది అని కానీ ఈ ట్రైలర్లో ఎక్కడా కూడా రివీల్ చేయలేదు. నేను సమ్ రీజన్ ఈ మూవీ టీజర్ చూడలేదు. సో ఈ మూవీ టీజర్లో ఏమైనా స్టోరీ రివీల్ చేశారేమో అని వెంటనే అది కూడా చూశాను. టీజర్లో కూడా స్టోరీ ఏమీ రివీల్ చేయలేదు మూవీ టీం. టీజర్లో ఉన్న పొయిటరీకి నేను ఫిదా అయిపోయాను. ఇట్స్ సింప్లీ సూపర్. ఆ కవిత ఎవరు రాశారో కానీ ఇట్ టచ్ మై హార్ట్. ఆ కవిత కోసం నేను 2 to 3 టైమ్స్ ఈ టీజర్ని చూశాను. సూపర్గా ఉంది. మీరు గర్ల్ ఫ్రెండ్ టీజర్ని చూడకపోతే ఈ వీడియో తర్వాత తప్పకుండా దాన్ని చూడండి. మీకు పొయిటరీలో కొంచెం టచ్ ఉన్నా లేదా ఇష్టం ఉన్నా ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ఇట్. ఈ మధ్యకాలంలో నేను విన్న వన్ ఆఫ్ ద బెస్ట్ పోయిటరీ ఇది. కుడోస్ టు ద పర్సన్ హూ రోట్ ఇట్. అండ్ డెఫినెట్గా డైరెక్టర్కి కొంచెం క్రెడిట్ వెళ్తుంది ఈ పోయిటరీని సెలెక్ట్ చేయడంలో. ఇంకా మనం ట్రైలర్ విషయానికి వస్తే, ముందుగా చెప్పినట్టు ట్రైలర్లో స్టోరీని ఏమీ రివీల్ చేయలేదు. హీరోకి హీరోయిన్ ఫాదర్కి కాన్ఫ్లిక్ట్ వల్ల హీరో హీరోయిన్ రిలేషన్షిప్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇట్స్ ఎ గెస్, రాంగ్ కూడా అవ్వచ్చు. ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది మూవీ టీం మూవీని చూసి తెలుసుకోండి అని దాచినట్టు ఉంది. ఐ హోప్ ఆ కాన్ఫ్లిక్ట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అని. ఐ ఫీల్ ఈ మూవీ హై ఆన్ ఎమోషన్స్ ఉంటుంది. ఈ మూవీ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. హీరోకి హీరోయిన్కి ఈక్వల్ స్పేస్ ఉన్నా నాకు తెలిసి మూవీ టీమ్ ఈజ్ బెట్టింగ్ మోర్ ఆన్ రష్మిక మందన. బికాజ్ దీక్షిత్ శెట్టి మనకి అంత ఎస్టాబ్లిష్డ్ ఫేస్ కాదు కాబట్టి. రష్మిక మందన ఈ వీడియోకి పిక్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు అనిపించింది, షీ ఈజ్ వెరీ గార్జియస్ ఇన్ దిస్ మూవీ. అట్ ద సేమ్ టైమ్ షీ ఈజ్ ఎ పర్ఫార్మర్. తన క్యారెక్టర్ సెటిల్డ్గా ఉంది ఈ ట్రైలర్ కట్లో. నార్మల్ కాలేజ్ గోయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్. ఐ థింక్ షీ పుల్డ్ ద క్యారెక్టర్ వెరీ వెల్. చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. షీ టేక్స్ డెసిషన్స్ బై కన్వేయింగ్ షీ వాంటెడ్ ఏ బ్రేకప్. అగైన్ నాట్ షూర్ వాట్ ఆర్ ద రీజన్స్, సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సిచ్యువేషన్స్ మేబీ. ఇప్పటి వరకు అయితే అది మనకి తెలియదు. లెట్స్ వెయిట్. బట్ షీ పెర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ హర్ క్యారెక్టర్. దీక్షిత్ శెట్టి మనకి తను బాగా పరిచయం అయ్యింది నాని హీరోగా నటించిన దసరా మూవీలో. కానీ అంతకన్నా ముందు నేను తను చూసింది దియా అనే తమిళ డబ్బింగ్ మూవీలో. తర్వాత బ్లింక్ అనే మూవీలో కూడా కనిపించాడు. బట్ దసరా మూవీ తనకి తెలుగులో మంచి రికగ్నిషన్ తెచ్చింది. ఐ ఫీల్ తన యాక్టింగ్లో చాలా ఈజీ ఉంటుంది అండ్ ఈ ట్రైలర్లో అది కనిపిస్తుంది. గర్ల్ ఫ్రెండ్ మూవీ పైకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా కనిపించిన ఐ థింక్ దీక్షిత్ శెట్టికి కూడా ఈక్వల్ రోల్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. లుక్స్ కూడా తనవి చాలా బాగున్నాయి. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ వహాబ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చింది ప్రశాంత్ విహారీ. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ చాలా మెలోడియస్గా అండ్ చాలా బాగుంది. ట్రైలర్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్ని బాగా ఎలివేట్ చేస్తున్నాయి. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ వచ్చి కృష్ణన్ వసంత్. విజువల్స్ చాలా రిచ్గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ గుడ్. గర్ల్ ఫ్రెండ్ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ బై రాహుల్ రవీంద్రన్. ఇది తనకి థర్డ్ మూవీ. రాహుల్ డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ వచ్చి చీలాసో. ఐ లైక్ దట్ మూవీ. చాలా తక్కువ బడ్జెట్లో తన డైరెక్షన్ స్కిల్స్ని నమ్ముకొని తీసిన మూవీ అది. అందులో స్టోరీ లైన్ ఈజ్ వెరీ సింపుల్, బట్ తన నేరేషన్ స్కిల్స్తో తను ఆ మూవీని హిట్ చేశాడు. ఐ థింక్ హీ ఈజ్ ఏ సెన్సిబుల్ డైరెక్టర్. మన్మధుడు 2 బ్యాక్ఫైర్ అయింది ఫర్ మల్టిపుల్ రీజన్స్. బట్ ఇప్పుడు మాత్రం ఈ మూవీ ట్రైలర్ చాలా కనెక్ట్ అయింది నాకు. ఇట్ గేవ్ మీ హోప్ దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ మూవీ. ఐ హోప్ దిస్ మూవీ వర్క్ వెల్. బెస్ట్ ఆఫ్ లక్ టు రాహుల్ రవీంద్రన్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.